హలో అందరికీ వెల్కమ్ టు మనసుని వ్లాగ్స్. ఏందబ్బా చికెన్ చూపెడుతుంది అనుకుంటున్నారా? సో ఏం లేదండి, మనమైతే చికెన్ మసాలా కర్రీ చేసుకుందాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం పల్లీలు కావాల్సిన పల్లీలు మనం ఎంత చికెన్ వేస్తున్నామో దాని క్వాంటిటీని బట్టి మనం పల్లీలు ఎంత వేసుకోవాలనేది డిసైడ్ వేసుకోవాలి. సో నేను 1/2 kg చికెన్ తీసుకున్నా. దానికి సరిపడా గ్రేవీ కోసం ఎంత అయితే గ్రేవీ కావాలో నాకు అంత గ్రేవీ కోసం అయితే నేను పల్లీలు తీసుకుంటున్నా. పల్లీలు, నువ్వులు అండ్ కొబ్బరి సేమ్ క్వాంటిటీలో, కొంచెం తగ్గించి తీసుకున్న పర్లేదు కానీ సేమ్ క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోండి. సో పల్లీలతో వేయించేసుకున్నాను. ఆ తర్వాత నువ్వులు వేసుకున్నాను, నువ్వులు వేయించేసుకున్నాను. సో నువ్వులు కూడా వేగినాయి కూడా పక్కకు తీసేసుకుందాం. సో ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా నువ్వులు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, అందరు చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. సో నువ్వులు అయితే వేగిపోయినాయి. ఆ తర్వాత మనం కొబ్బరి పొడి, ఒకవేళ మీ దగ్గర కొబ్బరి కుడక వేయాలి చిన్న చిన్నగా కోసుకొని. ఒకవేళ కొబ్బరి కుడక లేకపోతే ఇట్లా పౌడర్ అవైలబుల్లో ఉంటే పౌడర్ వేసుకోవాలి కొబ్బరిది. సో నా దగ్గర కొబ్బరి పౌడర్ అవైలబుల్ ఉండే కాబట్టి నేను కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. సో ఈ విధంగా అన్నీ ఏం చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చినాక మిక్సీ జార్లో వేసుకొని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో జార్లో వేసేసుకొని అయితే నేను పేస్ట్ పట్టేస్తున్నా. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మనం ఏదైతే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసి పొయ్యి ముట్టించేసి అయితే మనము కాసేపు ఒక 10 minutes అయితే మనం మంచిగా దాన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టేసి మంచిగా ఉడకనిచ్చేసి అది ఉడికినాక మనము కొత్తిమీర వేసుకోవాలి. సో చూస్తున్నారా, ఈ విధంగా ఉడికినాక ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నేనైతే పుదీనా గార్నిష్ ఎప్పుడూ వేసేసిన, అందులో ఏమి ఉప్పు, కారము, పసుపు, అల్లం వేసేసుకొని అయితే మ్యాగ్నేట్ చేసిన. సో ఇలా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూస్తున్నారా, ఈ విధంగా కొత్తిమీర వేసి అంతా కలిపేసుకున్నాక సో మంచిగా ఒక చికెన్ ఉడికింది అనగా అప్పుడు మనము ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి పేస్ట్ అది వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మిగతా జార్లో ఏదైతే పేస్ట్ ఆగి ఉంటుందో అందులో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయవద్దు మనం. సో ఆ జార్లోనే వాటర్ వేసి మంచిగా అది క్లీన్ చేసుకొని ఇలా వేసుకొని వాటర్ కలిపేసుకొని మూత అయితే పెట్టేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకొని వాటర్ ఇంకా కొంచెం మనకు కావాల్సినంత కొంచెం వాటర్, ఏంటంటే చికెన్ కూడా మంచిగా మెత్తగా ఉడకాలంటే చికెన్ వాటర్ కూడా ఇంకా కొంచెం యాడ్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా చూసిన విధంగా అయితే వాటర్ వేసి మంచిగా నీట్గా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోండి. సో ఇలా ఉడికి మంచిగా ఇట్లా కొంచెం దగ్గర అయినాక ఇట్లా నూనె పైకి తేలినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో వేడిగా చికెన్ మసాలా కర్రీ రెడీ. సో ఈ చికెన్ మసాలా నేనైతే మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. చిన్నప్పుడు మా మమ్మీ మాకు చేసేది. సో అలా చేసుకొని తింటున్నాము ఇప్పుడు.